స్టేట్ లెవెల్ బ్యాండ్ కాంపిటీషన్స్ ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ముఖ్యంగా డిఓ సారు, మళ్ళీ అదేవిధంగా మా భానుమూర్తి సార్, ఈ కార్యక్రమం ఎంత అందంగా జరగటానికి ఈ స్కూల్లో పెట్టడానికి కారణమైనటువంటి భానుమూర్తి రాజు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ స్కూల్ యాజమాన్యం నిజంగా నేను ఇన్ని వేల మంది ఇక్కడ చదువుతానంటే ఆశ్చర్యం ఉంది. చాలా డిసిప్లిన్గా ఈ స్కూల్ ఉంది. అయితే బ్యాండ్ కాంపిటీషన్స్ చాలా బాగా ఏర్పాటు చేశారు. నేను 2018 నుంచి మా స్కూల్ టీంని పంపిస్తూ ఉన్నాను. 2 times నేషనల్ జరిగితే ఫస్ట్ టైం 2020లో 3rd ప్లేస్ వచ్చింది మా బ్యాండ్కి. అదేవిధంగా 2024 లాస్ట్ జనవరిలో 2nd ప్లేస్ సాధించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ స్కూల్ బ్యాండ్ కూడా మేము 2018 నుంచి కలుస్తూ ఉన్నాము. చాలా ప్రోత్సహిస్తున్నారు యాజమాన్యము. బ్యాండ్ కాంపిటీషన్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విద్యార్థులకి చాలా ఆహ్లాదకరాన్ని అందిస్తాయని చెప్పి, విద్యలో ఇది ఒక భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే బ్యాండ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ విద్యార్థుల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేసే భాగంలో ఇవి ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Thank you, sir. The Department of School Education and Literacy, Ministry of Education, in collaboration with Ministry of Defence, has proposed to conduct a national school band competition at all India level for Republic Day celebration 2025. A school band evokes a feeling of oneness, belonging and deep sense of pride in school children towards their school and country. The rhythm of band rouses passion, courage and action in children and adults alike. An all India national school band competition during the Republic Day celebration 2025 will help rejuvenate and rekindle the spirit of constitutional values, patriotism and unity among us children in schools throughout the country and motivate them on the path of holistic education. Now I request Sri S. Ramakrishna Garu, the previous ex-state school game secretary, to give valuable message. Thank you, Mr. Bhanu. ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి మాంటిసోరి విద్యాసంస్థల అధినేత శ్రీ రాజశేఖర్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మా బాస్ ఆర్జేడి శామ్యుల్ సార్ గారికి, డిఓ శామ్యుల్ పాల్ గారికి, వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దలు అందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ నమస్సుమాంజలి. I wish you all the best, all the players. Thank you, Ananda. Thank you, sir. Now I request Sri Mahbub Basha Garu to give valuable message. Thank you, sir. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు రాజశేఖర్ సార్, పుల్లయ్య సార్ గారికి, ఈ స్కూల్ వీళ్ళకి ఈ స్టేట్ గేమ్స్కి ఇవ్వడంలో ఇలాంటి వ్యక్తులు పాత్ర వహిస్తే, ఇందాక సౌత్ జోన్ ఏంటి, నేషనల్ కూడా ఇక్కడ జరిపించడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆర్జేడి శామ్యుల్ సార్ గారికి, డిఓ పాల్ సార్ గారికి, మిగతా స్కూల్ గేమ్స్ ఎక్స్ భానుమూర్తి గారికి, మిగతా ఈ ప్రోగ్రాం సంబంధించి అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ పెరేడ్ ఇందాక అంతా ఇక్కడ ఫాలిన్ అవుతూ ఉంటే మా పరేడ్ గుర్తుకొచ్చింది. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే పరేడ్కి నేను అటెండ్ అయినప్పుడు కరెక్ట్ ఆ వాతావరణమే కనిపిస్తుంది ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర. ఈ తయారయ్యి ఇంత చక్కగా రావడంలో ఎంత కష్టం ఉండేది పోలీస్గా మాకు తెలుసు. అలాగే నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇంత చక్కటి ప్రొఫెషన్లో చదువుతో పాటు మీరు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే దీన్ని కడదాకా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి స్టేజ్కి వెళ్తారు. అలాగే చదువుతో పాటు ఇది కూడా కొనసాగిస్తూ ఉంటే ఇంకా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అంతకు ముందు ఇన్ని అవకాశాలు లేవు. దీంట్లోనే మీరు ఈ ప్రొఫెషన్ని నెట్లో కూడా చూస్తూ ఇంకా డెవలప్ అవుతూ చక్కగా ఈ
ఈ కాంపిటీషన్ లో పాల్గొని విన్న వాళ్ళని విషయాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ రిక్వెస్ట్ శామ్యూల్ పాల్ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కర్నూలు, వారి ప్రసంగంగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలందరికీ, మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్థలాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మాకు ఇచ్చినటువంటి మరి స్కూల్ యాజమాన్యంలో సిఇఓ రాజశేఖర్ సార్ గారికి, మరి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ ఆర్జేడి గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, భౌతిక ఆకారం కానీ, ఆ ముఖంలో ఆ తేజస్సు కానీ, పాఠాల పట్ల శ్రద్ధ కానీ, ఆ చురుకుదనం కానీ గేమ్స్ లేని విద్యార్థులలో ఉండదు. ఎప్పుడైతే ఈ గేమ్స్లలో కానీ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళటువంటి ఆ యొక్క యాక్టివ్నెస్ అనేది బాగా చదువుకోవడానికి శరీరం ఎంతగానో తోడ్పడుతుంది. ఎంతోమంది స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు చదువు లేకుండా చదువు నేర్చుకొని వాళ్ళు దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంగ్లీష్ ఎంతో చక్కగా మాట్లాడగలిగారు. టెండూల్కర్ చూస్తే 10th క్లాస్ ఫెయిల్ అయ్యి స్పోర్ట్స్ను ప్రారంభించి ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు, ఎంత చక్కగా నేర్చుకోగలిగినాడు, అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి స్పోర్ట్స్ అనేది మనిషికి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా చదువు కంటే ముందర చూపిస్తుంది. గెలవాలని తపన, ఫస్ట్ మేము రావాలనే తపన అనేది విద్య కంటే ముందర స్పోర్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి శారీరకమైన శ్రమ, అదే సమయంలో ఆ వ్యాయామ ఉపాధ్యాయులు ఇచ్చే సలహాలు పాటించి వ్యక్తిగతంగా తను ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ సలహాలను అవలంబిస్తూ ఎంతో ప్రయాసపడి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయాసపడుతుంటాడు. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఎంతగా ప్రయాసపడితే అంతగా తను అచీవ్ కాగలడు. కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు గెలుపు కావచ్చు, కొన్నిసార్లు ఓటమి కావచ్చు. గెలుపు వచ్చినప్పుడు ఇంకా ఎట్లా ఆడాలి, అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా గెలగాలని నేర్చుకోవచ్చు. ఓటమి వచ్చినప్పుడు మన పతనాలను తెలుసుకుని ఎలా గెలవాలని తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అందరికీ తెలిసిన వ్యక్తి టెండూల్కర్. టెండూల్కర్ 99 రన్లకు 8 సార్లు అవుట్ అయ్యాడు క్రికెట్లో. దేశమంతా అతన్ని దూషించారు. ఏందయ్యా 1 రన్ కొట్టి సెంచరీ అయ్యేది, అయితే 90 రన్లకు ఎట్లా అవుట్ అయినాడని చెప్పి ఎంతగానో దూషించారు. అతను ఎంతగానో కృంగిపోయినాడు. కృంగిపోయి తను అలాగే ఉండలేదు. తన ఇంటికి వెళ్ళి ఆ క్రికెట్ మ్యాచ్ మొత్తం అట్లా టీవీలో వేసుకొని స్లో మోషన్లో పదే ఆ మ్యాచ్ చూసి తను ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ ఆ స్ట్రోక్ తప్పు కొట్టాడు అని తను రెక్టిఫై చేసుకోవడం చూసి ఎక్కడే తను తప్పు కొట్టాడో రెక్టిఫై చేసుకొని ఆ తప్పును తెలుసుకున్న తర్వాత తన సర్వీస్ తను ఆడిన క్రీడా టైం అంతట్లో ఎప్పుడు కూడా 99 రన్స్ అవుట్ కాలేదు. తన తప్పును రెక్టిఫై చేసుకున్న తర్వాత తను సెంచరీ కొడుతూ వచ్చాడు, కానీ 90 రన్స్కి ఎప్పుడు అవుట్ కాలేదు. కాబట్టి ఉన్నటువంటి పిల్లలందరికీ ఇచ్చే సలహా ఏమిటంటే, మీలో జరిగేటువంటి చిన్న ఓటమికి మొదటి ప్రైజ్కి 2వ ప్రైజ్కి రన్నింగ్లో కానీ ఏ కాంపిటీషన్లో కానీ 1 సెకండ్లో 100th పార్ట్ ఉంటుంటుంది. అంత మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది రెక్టిఫై చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేసుకున్నప్పుడు తప్పకుండా మనం అధిగమించవచ్చు. కాబట్టి అటువంటి స్పిరిట్ కలిగి ఉండాలి. ఓడిపోయినామని డిసప్పాయింట్ కావద్దు, గెలిచినామని హైపర్ యాక్టివ్ కావద్దు. ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ అవుతావో నెక్స్ట్ టైం ఓటమి నీకు ఖాయం. కాబట్టి